హాయ్, నేను మీ డాక్టర్ సునీత. సమ్మర్ స్టార్ట్ అయిపోయి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ 2 పాయింట్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే స్కిన్. ఎందుకు మనం ఇమ్మీడియట్‌గా ఎండలోకి బయటకెళ్తే ఫస్ట్ ఎక్స్‌పోజ్ అయ్యేది స్కిన్. సో, ఈ హార్మ్‌ఫుల్ యూవీ రేడియేషన్స్‌కి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన స్కిన్‌ని కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మినిమమ్ ఎస్‌పీఎఫ్ 40 గాని, 50 గాని ఉన్న సన్ స్క్రీన్ ఏవైనా కూడా అప్లై చేసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇది మనం అప్లికేషన్ కూడా అవసరం కొన్నిసార్లు ఎక్కువ సేపు ఎండలో గాని మనం ఉండేటట్టయితే. పాయింట్ నెంబర్ 2కి వస్తే వెరీ ఇంపార్టెంట్ ఫుడ్. సో ఫుడ్ ఏంటంటే సమ్మర్లో చాలాసార్లు బయట ఫుడ్ ఏంటంటే పాడైపోవడము, స్టేల్ ఫుడ్ అమ్మడాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫ్రెష్ ఫుడ్డే కన్జ్యూమ్ చేయాలి. ప్రిఫరబుల్లీ ఇంట్లో చేసింది, ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న ఫుడ్ కన్జ్యూమ్ చేయడం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. నాన్ వెజ్, ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా తక్కువ తీసుకోవాలి. అండ్ వీటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ లైక్ వాటర్ మెలన్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం మంచిది. సో నెక్స్ట్ 2 పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ఇంటేక్. సమ్మర్లో మనం బయటకు వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఏమో స్వెట్ ద్వారా కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ కాకుండా దీంతో పాటు ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం అనేవి కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల నీరసం రావడం, కళ్ళు తిరగడం ఇవన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా తీసుకునే కన్నా ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకోవడం, లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్నవి అంటే కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్, బటర్ మిల్క్ ఇలాంటివన్నీ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి కొన్ని ఎక్సెప్షన్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాగో లిమిటెడ్ వాటర్ ఇంటేక్ ఉంటుంది. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి, మామూలుగా తీసుకోవాల్సిన కూడా. సో దిస్ కమ్స్ అరౌండ్ 3 to 4 liters per day. సో కీప్ ప్రాపర్ హైడ్రేషన్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని పాపులేషన్స్ హీట్ స్ట్రోక్స్కి, డీహైడ్రేషన్కి బాగా ఎక్కువ రిస్క్లో ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఒకరు ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే ఈ థర్మోస్టాట్ మెకానిజం అంటే హీట్ రెగ్యులేటరీ మెకానిజం మన బాడీలో ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఉండదు. సో వీళ్ళకి హీట్ స్ట్రోక్స్ వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎవరంటే ఒకటి చిన్నపిల్లలు, నెక్స్ట్ ఎల్డర్లీ పీపుల్. సో వీలున్నంత వరకు చిన్నపిల్లలు, ఎల్డర్లీ పీపుల్ అంటే పెద్దవాళ్ళు ఎండలోకి వెళ్ళడం తగ్గించేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ ఆర్ నెసెసరీ, అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ ఇన్ టు ద సన్. అండ్ అది కూడా 11 to 4 o'clock మధ్యలో ఎండలోకి వెళ్లకుండా ఉండడం బెటర్.